హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ సాఫ్ట్వేర్ కొరడు. మళ్ళీ వచ్చానంటే ఈ వీడియోలో మనం 7 కోర్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ముందు ఈ 7 ప్రాంప్టింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకునే ముందు ఈ 7 ప్రాంప్టింగ్ టెక్నిక్స్ మనం ఎందుకు నేర్చుకోవాలని చూద్దాం ఫ్రెండ్స్. నవ్ డేస్ మనం ఎక్కడ చూసిన ఏఐ టూల్స్, చాట్ జీపీటీ, కోపైలట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇవే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇన్ రియాలిటీ కూడా ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ లో కూడా ఈ ఏఐని కాన్ఫిగర్ చేస్తున్నారు. ఓకే, సో ఇన్ కమింగ్ టు ద టాపిక్, మనం ఈ వీడియోలో ఒక 7 కోర్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్రాంప్టింగ్ టెక్నిక్ వచ్చేసి టెస్ట్ ఇనిషియేషన్ టెక్నిక్ లో మనం ఏదైనా ఒక పేరాని బ్లాంక్ గా చేసి అది ఈ ప్రాంప్టింగ్ అయితే ఇస్తే ఏదైతే బ్లాంక్స్ ఉన్నాయో ఆ బ్లాంక్స్ ని మీనింగ్ఫుల్ గా ఈ చాట్ జీపీటీ అనేది ఫిల్ చేస్తుంది ఫ్రెండ్స్. అది టెక్స్ట్ ఇనిషియేషన్ టెక్నిక్. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేశాను, నా గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయ్యాను. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం ప్రాంప్ట్ చేస్తానంటే ద ఇన్సెట్ క్యాచెస్ ద థీఫ్ సెండ్ చేశాను. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, చాట్ జీపీటీ అనేది ఇన్సెట్ అనేది ఫిల్ చేసింది, ద పోలీస్ క్యాచెస్ ద థీఫ్. సో చూసారు కదా, ఇలా టెక్స్ట్ ఇనిషియేషన్ టెక్నిక్ చూసి మనం ఎలా మీనింగ్ఫుల్ సెంటెన్స్ అయితే ఫిల్ చేయొచ్చు. వెయిట్ ఎంత సింపుల్ గా ఉంది అనుకుంటున్నారా? నెక్స్ట్ టెక్నిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండ్ టెక్నిక్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టెక్నిక్ అంటే క్వశ్చన్స్ అయితే చాట్ జీపీటీని అడుగుతాం, చాట్ జీపీటీ మనం ఎంత యాక్యురేట్ గా క్వశ్చన్స్ అడిగామో అంతే యాక్యురేట్ గా ఆన్సర్స్ అయితే ఇస్తుంది. నేను ఎప్పటి నుంచో సైకాలజీ గురించి తెలుసుకొని మనుషులు అయితే రీడ్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం సైకాలజీ గురించి సెర్చ్ చేస్తే ఎలాంటి ఆన్సర్స్ అయితే చాట్ జీపీటీ ఇస్తుందో చూద్దాం. వాట్ ఈస్ సైకాలజీ అని క్వశ్చన్ అయితే అడిగాను, చూద్దాం చాట్ జీపీటీ ఏమి ఇస్తుందో. ఈ క్వశ్చన్ అంత యాక్యురేట్ గా లేదు, సో ఇంకొంచెం బెటర్ గా అడగడానికి ట్రై చేద్దాం. కెన్ యూ గివ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైకాలజీ? నౌ నాట్ బ్యాడ్, ఇప్పుడు గుడ్ రెస్పాన్స్ ఇచ్చింది. సో నేను ఇంకా సైకాలజీ గురించి అయితే బాగా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ టెల్ మీ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సైకాలజీ. వావ్, నైస్ కదా. మనకి ఒక టైప్స్ ఆఫ్ సైకాలజీస్ అయితే మనం ఈ చాట్ జీపీటీ ఇచ్చింది. నాకు ఈ డేటా అంతా నాకు టేబుల్లో కావాలి, నేను ఎక్సెల్ షీట్ లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కెన్ యూ గివ్ అబౌవ్ ఇన్ఫో ఇన్ టేబుల్ ఫామ్. బూమ్, ఆసమ్ కదా, ఎక్సలెంట్. చూడొచ్చు, ఇది ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక టేబుల్ లో పెట్టి మనకైతే ఇచ్చింది. సో ఈ డేటాను కాపీ చేసుకుని మనం ఎక్సెల్ షీట్ లో స్టోర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టెక్నిక్స్ లో మనం ఎలా అయితే యాక్యురేట్ గా క్వశ్చన్స్ అడిగి బెస్ట్ రిజల్ట్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు. నేనైతే న్యూ ట్యాబ్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ టెక్నిక్. నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ వచ్చేసి టెక్స్ట్ క్లాసిఫికేషన్. అంటే మనం సంథింగ్ మనం చాట్ జీపీటీకి చెప్పి దాన్ని క్లాసిఫై చేయమంటే, అంటే మనం రాసిన టెక్స్ట్ బిహేవియర్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ టెక్నిక్ యూజ్ చేసేది తెలుసుకోవచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చేసేది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్ని ప్రోడక్ట్ రివ్యూస్ అయితే ఇస్తాను. ఆ ప్రోడక్ట్ రివ్యూస్ అనేవి నెగిటివ్ పాజిటివ్ అనేది చాట్ జీపీటీ ఎలా చెప్తుందో చూద్దాం. ప్లీజ్ క్లాసిఫై బిలో ప్రోడక్ట్ రివ్యూ. ఓకే, దిస్ బ్యాగ్ ఈజ్ నాట్ గుడ్. సి, దిస్ బ్యాగ్ ఈజ్ నాట్ గుడ్ అని ఎంటర్ చేయగానే ఇది చాట్ జీపీటీ అనేది నెగిటివ్ అనేది ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్ ఆఫ్ రివ్యూస్ అనేది ఒకే చార్ట్ లో ఇచ్చేస్తాను. ఇప్పుడు రివ్యూస్ అయితే అలాగేస్తా చూద్దాం. I have horrible experience with this item and I like this item. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 రివ్యూస్ కి నెగిటివ్ రివ్యూ ఆర్ పాజిటివ్ రివ్యూ అయితే రెస్పాన్స్ ఇచ్చింది. నేను ఈ డేటాని టేబుల్లోనే కావాలనుకుంటున్నాను. ప్లీజ్ గివ్ అబౌవ్ రెస్పాన్సెస్ ఇన్ టేబుల్ ఫార్మాట్. ఏవైతే చాట్ జీపీటీ మనకు రెస్పాన్స్ ఇచ్చిందో ఆ రెస్పాన్స్ మనకు టేబుల్ ఫార్మాట్ లో ఇచ్చింది, రివ్యూ అండ్ సెంటిమెంట్, నెగిటివ్ అండ్ పాజిటివ్. ఆసమ్ కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫోర్త్ ప్రాంప్టింగ్ టెక్నిక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనం ఒక పారాగ్రాఫ్ నుంచి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం. సో అది మీకు ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ క్రాస్డ్ ద కృష్ణ ఇన్ విజయవాడ. నేను ఏం చేస్తానంటే ఫైండ్ ద రివర్ నేమ్ ఇన్ ద అబౌట్ టెక్స్ట్. ఇండికేషన్ గురించి నేనైతే డబుల్ కోట్స్ అయితే ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాట్ జీపీటీ అయితే రెస్పాన్స్ అయితే ఇచ్చింది. ద రివర్ మెన్షన్ ఇన్ ద టెక్స్ట్ ఈస్ ద కృష్ణ. కృష్ణ అనే రివర్ అనేది ఇది ఇండికేట్ చేస్తుంది ఆ సెంటెన్స్ లో. ఓకే,
సో ఎలా వర్డ్స్ ఫైండ్ చేయడానికి ఇది ఈ టెక్నిక్ అయితే యూజ్ చేయొచ్చు చాట్‌జీపీటీలో. ఫ్రెండ్స్, ఫిఫ్త్ టెక్నిక్ వచ్చేసి టెక్స్ట్ సమ్మరైజేషన్. టెక్స్ట్ సమ్మరైజేషన్ అంటే ఒక పర్టికులర్ టాపిక్ మీద మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనం అంతా చదవాలనుకోవట్లేదు. ఆ కేసులోని ఈ టెక్స్ట్ సమ్మరైజేషన్ టెక్నిక్ అయితే యూజ్ చేసి మనం అయితే సింపుల్గా అయితే మనం చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ కేసులోని ఆ టెక్స్ట్ని అయితే ఈ చాట్‌జీపీటీ సమ్మరైజ్ చేసి మనకి ఇస్తుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక కరోనా వైరస్ డిసీజ్ ఆర్టికల్ అయితే నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఆర్టికల్ మొత్తాన్ని అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి చాట్‌జీపీటీని అడుగుతున్నాను. ఓకే, ప్లీజ్ గివ్ మీ సమ్మరీ ఆఫ్ బిలో ఆర్టికల్. సో ఈ కేసులోని ట్రిపుల్ కోట్స్ మధ్యలో అయితే ఆర్టికల్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చాట్‌జీపీటీ అర్థం చేసుకుంటుంది. ఓకే, ట్రిపుల్ కోట్స్ మధ్యలో ఉన్నది ఆర్టికల్ అండి. ఓకే, నేనైతే ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఒక 2 పారాగ్రాఫ్స్ అయితే మనకి ఇచ్చేసింది. సో నాకు ఇంకా యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటున్నాను. గివ్ మీ దిస్ ఇన్ఫో ఇన్ బుల్లెట్స్ ఫామ్. వావ్, ఆసమ్ కదా. సేమ్ ఇన్ఫర్మేషన్ నాకు టేబుల్లో కావాలనుకుంటున్నాను. లెట్స్ సీ ఎలాంటి రెస్పాన్స్ చాట్‌జీపీటీ ఇస్తుందో. నేనైతే ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను. సేమ్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ ని నేను టేబుల్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. కెన్ యూ గివ్ మీ అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద టేబుల్ విత్ ప్రాపర్ కాలమ్. లెట్స్ సీ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది. సో ఆసమ్ కదా. చూడండి ఫ్రెండ్స్, సేమ్ అదే టాపిక్ ని ఒక టేబుల్ కింద క్రియేట్ చేసి ఆ టాపిక్ వైజ్ కూడా డివైడ్ చేసింది టేబుల్. ఎక్సలెంట్ కదా. సో ఎలా అయితే మనం ఒక డేటాని సమ్మరైజ్ చేసి అయితే మనం ఫిల్టర్ చేయొచ్చు. అండ్ 6th ప్రాంప్టింగ్ టెక్నిక్ వచ్చేసి కన్వర్జేషన్. కన్వర్జేషన్ ఈజ్ లైక్ మనం నార్మల్గా మనం ఫ్రెండ్స్తో మాట్లాడతాం, జోక్స్ చేస్తాం, లేకపోతే ఏమైనా పాటలు పాడతాం, లేకపోతే ఏమైనా డిబేట్స్, ఇలాంటివి కూడా మనం ఈ చాట్‌జీపీటీ చేయొచ్చు. ఏదైనా మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఓకే, జోక్స్ ఏమైనా చెప్తుందో లేదు చూద్దాం. సో నేను ఏం అడుగుతానంటే, కెన్ యూ టెల్ మీ జోక్స్ అబౌట్ డాగ్ అండ్ క్యాట్. సో ఒక జోక్ అయితే చదువుతాను, ట్రై చేద్దాం. Why did the dog sit in that shade? Because he did not want to be hot dog. What do you call a dog musician? లబ్రా కడబ్రా, అదేంటో తెలియట్లేదు ఫ్రెండ్స్. క్యాట్ జోక్ మీద చదువుతాం. Why was the cat sitting on the computer? Because it wanted to keep an eye on the mouse. నైస్ కదా. సో ఎలా అయితే కన్వర్జేషనల్ జోక్స్ కానీ మనం ఏదైనా డిబేట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏమన్నా మనం మాట్లాడాలనుకున్నా, లోన్లీగా ఉన్నప్పుడు ఈ చాట్‌జీపీటీలో అయితే మనం స్పెండ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, 7th ప్రాంప్టింగ్ టెక్నిక్ వచ్చేసి రీజనింగ్. కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ అయితే అడిగైతే మనం టెస్ట్ చేద్దాం చాట్‌జీపీటీ ఎలాంటి ఆన్సర్స్ అయితే ఇస్తుందో. When I was 8, my sister age is 15. Then when I turn 65, what is her age be? చూద్దాం ఎలాంటి ఆన్సర్ చేస్తుందో. అవసరం కదా, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. సో సేమ్ క్వశ్చన్ డిఫరెంట్గా అడుగుతాం. వెన్ ఐ వాజ్ 8, మై సిస్టర్ ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ మై ఏజ్. దెన్ వన్ ఐ టర్న్ 65, వాట్ ఈజ్ హెర్ ఏజ్ బి? ఓకే, అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇస్తుందో చూద్దాం. మై గాడ్, చాలా రాసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి అయితే రాంగ్ ఆన్సర్ అయితే ఇచ్చేసింది. మై సిస్టర్ ఏజ్ 32 అంటే నార్మల్గా కరెక్ట్ ఏజ్ ఏంటంటే 65 మైనస్ 4. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 61 years. ఇలాంటి కేసులో కొన్నిసార్లు చాట్‌జీపీటీకి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తే ఇదైతే కరెక్ట్ ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఆన్సర్ ఎలా ఇస్తుందో చూద్దాం. బూమ్, అవసరం కదా. సో ఎలా ఎప్పుడైతే మనకి ఈ రీజనింగ్ లో ఎప్పుడైతే చాట్‌జీపీటీ రీజనింగ్ లో మనకి ప్రాపర్ ఆన్సర్స్ ఇవ్వకపోతే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే దానికి అయితే ప్రొవైడ్ చేస్తే అదైతే మనకు ప్రాపర్ ఆన్సర్ 55 years కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ 7 core ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అయితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఈ చాట్‌జీపీటీలోనే కాదు, అదర్ AI tools లో కూడా ఈ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అనేవి వర్క్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దయచేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాంతోపాటు మీరు ఎలాంటి టెక్నిక్స్, ఎలాంటి ప్రాంప్టింగ్స్ అయితే చేస్తారో ఆ ప్రాంప్టింగ్స్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.